విలేకరులను గుర్తించని ప్రభుత్వాలు, పట్టరాని తరంగా వ్యవహారాలు, ఎన్నికల ముందే హామీలు, ఆ తర్వాత ఊసెత్తని ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రంలో విలేకరుల నైతిక విలువలు దెబ్బ కొడుతున్న ప్రభుత్వాల వైఖరికి ఆశ్చర్యపోతున్నారు. స్వరాష్ట్ర సాధనలో తనదైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను, యువతను, నాయకులను చైతన్యపరిచే దిశగా పనిచేసిన ప్రాముఖ్యతను విలేకరి పాత్ర సొంతం చేసుకుంది. అలాంటి విలేకరుల పట్ల వివక్షతను చూపుతూ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా ఉందని విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కష్ట సమయంలో ప్రజలు ఆందోళన చెందుతుంటే కథన రంగంలో కథం దొక్కి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిత్యం ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే మరికొందరు పెన్న చేతుబట్టి నిస్వార్థంగా కృషి చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం చేరవేస్తూ ప్రజా వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య నిత్యం వారధిగా పనిచేసే మీడియా మిత్రులకు ఎన్నికల సమయంలో సొంత ఇల్లు ఇస్తామని నమ్మబలుకుతూ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మొండి చేయి చూపిస్తూ పైగా ప్రశ్నించిన మీడియా మిత్రులపైన దాడులు చేస్తూ అధికార అహం అందలమెక్కుతోంది అని చెప్పవచ్చు. సామాన్యుల గలం వినిపించే మీడియా మిత్రులకి మొండి వైఖరా అని ప్రజా వ్యవస్థలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాల వైఖరికి మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరి మారకుంటే నిరసన తప్పదంటూ అభిప్రాయపడుతున్నాయి.